వందల సంవత్సరాలుగా అమావాస్య రోజునే ఈ గ్రామంలో ఉగాది పండగ అంగరంగ వైభవంగా సలకలకొండ గ్రామంలో ఉగాది పండగ వేడుకలు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఉగాది పండుగను పురస్కరించుకొని మా గ్రామంలో వందల సంవత్సరాలుగా ఆనవాయితీగా ముందస్తుగా అమావాస్య రోజునే ఉగాది పండుగ నిర్వహించుకుంటున్నామని, అలాగే అమావాస్య రోజు మా గ్రామంలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి, అలాగే కొండపై ఆంజనేయ స్వామికి మరియు గ్రామంలో ఉన్న దేవాలయాలకు అమావాస్య రోజునే ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, సాయంత్రం కొండపై వెలిసిన ఆంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతో పోరువు వెళ్లడం ఆనవాయితీగా జరుగుతుందని, ఈ కార్యక్రమంలో గ్రామంలో మహిళలు, పెద్దలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి దారి పొడవునా నీరు పోస్తూ సోమవారం దర్శించుకుంటారు. అదేవిధంగా గ్రామంలో ప్రజలు రాత్రంతా మేల్కొని గ్రామంలోని దేవాలయాలలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తారని, అలాగే నందికోలు సేవ నిర్వహించి ఉగాది పండుగ రోజు ఉదయం ప్రతి దేవాలయంలో ముగింపు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. పైన తెలిపిన ప్రతి కార్యక్రమంలోనూ గ్రామంలోని చిన్నలు, పెద్దలు, మహిళలు పాల్గొన్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు ఉగాది పండుగ పురస్కరించుకొని గత కొన్ని వందల సంవత్సరాల నుంచి అమావాస్యను పండుగగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ సందర్భంగా గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవునికి పూలమాలలు మరియు భక్తి శ్రద్ధలతో దేవునికి పూజలు నిర్వహించారు. మరియు అదేవిధంగా గ్రామంలో వెలిసినటువంటి కొండపైన వెలిసిన ఆంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతో పొరుగు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరియు అదేవిధంగా ఈరోజు రాత్రి స్వామివారి దేవాలయం నందు భక్తి భజనలతో మరియు నందికోలు సేవ నిర్వహించడం జరుగుతూ ఉంది. తెల్లవారులు గ్రామంలోని ప్రజలందరూ మెలకుగా ఉండి ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా మరుసటి రోజు అంటే ఉగాది పండుగ రోజు స్వామివారిని మంగళహారతితో పూజించడం జరుగుతూ ఉంది. ఆ తదనంతరం పూజా కార్యక్రమం ముగుస్తోంది. ఇది వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీ.